ఈరోజు అయితే మన లైట్స్ వచ్చేసినాయి, పోయి పిక్ చేసుకుందాం. మొన్న ఆర్డర్ పెట్టినాం కాబట్టి మొన్న అంటే చాలా డేస్ అవుతుంది ఆర్డర్ పెట్టేసి. సో లెట్స్ గెట్ ద లైట్స్. సో మనం వెళ్ళి తీసుకుందాం. కాల్ వచ్చింది ఇందాకే, జస్ట్ ఆన్ ద వే అన్నమాట. ఓపెన్ చేద్దాం తీసుకొని. ఓకే, వచ్చేసినాయి ఐటమ్స్. హ్యాండ్ బాక్స్ వేద్దాం. సో ఒక్కటే దాంట్లో 3 ఉన్నాయి అన్నమాట. ట్రైపాడ్, 2 లైట్స్. ఓపెన్ చేసి చూద్దాం. సో ప్యాకెట్ వచ్చేసింది, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం. పార్సల్ వచ్చింది, కొరియర్ వచ్చింది, లైట్స్ వచ్చినాయి. ఓపెన్ చేద్దాం. రికార్డ్ అవుతుంది. పట్టుకో, వీడికి రా, ఆడనే రాదు. సో ఇదొక లైట్, చెక్ చేద్దాం ఎట్లుందో. సెట్ చేద్దామా? ఎస్. లైట్ ఇట్రా ఇగో ఇట్లా వస్తుంది లైట్. ఓకే, సో ఇట్లా ఉండాలి లైట్. సో ఇది లైట్. ఇది చూద్దాం నెక్స్ట్. ఓకే, సో ఇది RGB లైట్. సో ఫైనల్లీ అను వీడికి వచ్చాను. ఫైనల్లీ ఓపెనింగ్ లాస్ట్ బాక్స్ తీస్తున్నాం. ఇంద్రా పట్టుకో, ఇది పట్టుకో. ఇట్స్ ట్రైపాడ్. ఇది ట్రైపాడ్ మనది. ఇవి మౌంట్ అన్నమాట. సో ఇవి మన టాయ్స్. ఈరోజు రివ్యూ చేసిన వీటిని కొంచెం లైట్గా. సో ఇవి 2 లైట్స్, ఇదొక లైట్ అండ్ ఇదొక లైట్ అన్నమాట. దీనికి ఈ క్లిప్స్, ఓకే, ఈ క్లిప్స్ దీనికి అటాచ్ అవుతుంది. ఈ క్లిప్ వచ్చేసి దీనికి అటాచ్ అవుతుంది. సో దాంతో మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఒకటి నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే, దీంతో ఇది ట్రైపాడ్ తోటి వచ్చింది. ఇది ఇట్స్ అ కీ లైక్ బ్లూటూత్ కీ అన్నమాట. ఇది ఏంటో చెప్తాను నేను. సో ఇది ట్రైపాడ్ చిన్నది, ఇది జస్ట్ టేబుల్ పైన పెట్టుకోవడానికి. సో దీని యూజ్ ఏంటంటే, మనం ఒకసారి కెమెరాని ఫిక్స్ చేసిన తర్వాత ఆ వీడియో మోడ్లో ఆన్ ఉంచి అది బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవాలా. బ్లూటూత్ కనెక్షన్ దీంతో చేసుకున్నాక ఈజీగానే పేర్ అయిపోతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇందులో 2 మోడ్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ అండ్ iOS అని చెప్పేసి. సో ఇందులో ఈ iOS బటన్, ఐఫోన్ అయితే iOS, ఆండ్రాయిడ్ అయితే ఈ బటన్ ఒత్తేసినాం అనుకో మన వీడియో ఆన్ అయిపోతుంది. నువ్వు ఎంత దూరం ఉండి ఉన్నా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు, ఆన్ ఆఫ్. సో చాలా బెటర్ అనిపించింది. జస్ట్ 300 రూపీస్కి ఇవి 2. ఓకే, ఇప్పుడు మనం సెటప్ని ఒకసారి రివ్యూ చేద్దాం, లైక్ వీడియో ఆన్ చేసి ఎట్లా ఉంటుంది ఏంది అని. సో మనం అది జస్ట్ ఓన్లీ ఫ్రంట్ కెమెరాతోటి రికార్డ్ చేస్తున్న లైటింగ్ ఎట్లా ఉంటుంది చూడడానికి. ఫస్ట్ ఆ రూమ్లో ఏమేమి లైట్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. ఇగో ఇది ఒక లైట్ అంటే అది ఒక జుగాడ్ అన్నమాట. అండ్ ఇది ఒక లైట్, అండ్ అదొక లైట్. సో యూట్యూబ్లో అది తీసేయండి మైండ్లో నుంచి. ల్యాప్టాప్ది అండ్ అది ఉంది. ల్యాప్టాప్ది ఎందుకు ఎట్లా అంటే, మనం యూట్యూబ్లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ వీడియో అని కొట్టినాం అనుకో ఇట్లా వస్తుంది అనమాట.
ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని ఆ వీడియో ప్లే చేస్తే ఇట్లా మొత్తం వైట్ ఉంటుంది, కాకపోతే నీకు రిఫ్లెక్షన్ వస్తుంది మంచిగా, ఫిల్ లైట్ లాగా పనిచేస్తుంది. దాన్ని బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా, అది ఆఫ్ చేస్తే ఎట్లా ఉంటుంది అని. డిఫరెన్స్ ఏం లేదు, లైటింగ్ సీ ద డిఫరెన్స్. ల్యాప్టాప్ లైట్ తోటి ఇదంతా లైట్ పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి మన దగ్గర, వీటితోటి ఏం చేయగలుగుతాం విల్సి. ఇలా 3 మోడ్స్ ఉంటాయి. ఓకే, ఇది ఒక లైట్, 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో. పక్కన పెడదాం. దానికంటే ఇది ఎక్కువ బ్రైట్ ఉంటుంది. ఇందులో RGB ఆప్షన్ ఉంది, దాంట్లో లేదు. కాకపోతే ఇది 500, అది అరౌండ్ 700 పడింది. ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించింది దానికంటే. లాంగ్ రన్లో చూద్దాం ఏది బెటర్ ఉంటుందో. సీ ద లైట్ మ్యాన్. అయ్యో, ఒకటి ఇట్లా వస్తుంది. అంటే నా ప్లాన్ ఏంటంటే ఒకటి ఇట్లా వస్తుంది లైటింగ్. ఓకే, ఇది ఒకటి బ్యాక్గ్రౌండ్లో ఫిల్ లైట్ లాగా కూడా ఇట్లా. సో ఇప్పుడు ఓకే, ఇది వర్కౌట్ అయితే లేదు. ఒక ట్రైపాడ్ ఉండాలి పెద్దది, జస్ట్ ఇక్కడ లైటింగ్ ప్లేస్మెంట్ చేయడానికి. అంటే ఇగో ఒక లైట్ని మనం ఇక్కడ ప్లేస్ చేసేసి, ఓకే, ఒక లైట్ తోటి వెనకాల ఇట్లా పెట్టాలన్నమాట. సో వీ కెన్ రికార్డ్ క్లియర్లీ, లైక్ ఇట్లా సంథింగ్. ఇది ఏడన్నా ఆడదాలుగా పెట్టాలా, ఇది క్లోజ్ ఉండాలా, క్లోజ్ ఉంటేనే కొంచెం వస్తుంది, లేదంటే లేదు. ఇది రూమ్ లైట్ ఆన్ చేసిన తర్వాత. సో ఇది ఇటు పడితే బెటరు అని అనిపిస్తుంది. ఈ లైట్ ఇట్లా క్లోజ్ ఉండే వెనకాల ఇది ఫిల్ లైట్ లాగా కూడా కొద్దిసేపు ఆఫ్ చేసేసి. సో ఇట్లా ఉన్నా ఓకే, మనకి స్టార్టింగ్లో అంతగానో ఏం అవసరం లేదు. కాకపోతే దీనికి ట్రైపాడ్ ఏదో ఒకటి ఉండాలి. ఓకే, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. ఆ లైట్ మళ్ళీ సెట్ చేద్దాం దాన్ని గోడ మీద పడేటట్టు ఎట్లయినా. కాకపోతే ఈ రేంజ్లో ఉందనుకో వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ లైట్. ఇలా ఉందనుకో బెటర్ ఉంటుంది ఇంకా. ఇట్లా ఏం చేయాలంటే ఆ మెయిన్ లైట్ రూమ్ లైట్లో ఈ లైట్ ఏదైతే ఉందో రూమ్ లైట్ పెద్దది, దాన్ని మనం కొంచెం తక్కువ చేయాలి. తక్కువ చేసేసి ఇది మెయిన్ లైట్ అయిపోతుంది, ఇది జస్ట్ ఫిల్ లైట్ అయిపోతుంది. వెనకాల ఒకటి ఆ లైట్ని ప్లేస్ చేయాలి గోడ మీద పడేటట్టు. సో అప్పుడు బాగుంటుంది అన్నమాట. సో మనం వేరే వీడియోస్లో ఇంప్లిమెంట్ చేద్దాం. కాకపోతే ట్రైపాడ్ని ఆర్డర్ పెట్టాలి, పెద్ద ట్రైపాడ్ని. అది పెట్టాల్సింది, అసలు ఇవి సరిపోతాయి అనుకున్నా కానీ ఇవి లైట్స్ డేటా పెట్టాలని ఇప్పుడు అర్థం కావట్లేదు. జస్ట్ ఇలా పట్టుకోవాల్సి వస్తుంది. సో 1000 రూపీస్లో 1000 రూపీస్ మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలా ఫర్ ట్రైపాడ్. కథ పెద్ద కథ. అయ్యో ఇట్లా 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 ఉందా అనుకో, క్రేజీ వస్తుంది ఈ రేంజ్లో. ఓకే, సో మనం ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేద్దాం. మన లైట్ రివ్యూస్ ఇది. ఇప్పటివరకు షార్ట్ వీడియో ఎడిట్ చేసిన మోర్ దెన్ 130 దాటిపోయింది. ఓకే, లాంగ్ వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే మనకు ప్రాపర్గా టైం ఉండట్లేదు, ప్రాపర్గా టైం ఉండలేదు. సో లాంగ్ వీడియో ఒకటి ఎడిట్ చేయాలంటే 2 hours ప్లస్ పడుతుంది అట్లా. సో see you in next videos.